మింజేదన్ అధిగముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధిగముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము మీకే స్తోత్రము మీకే మహిమ హల్లెలూయా 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 హల్లెలూయా. పునీత లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 35వ వాక్యము. కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వానికి మేలు చెయ్యు, అప్పు ఇచ్చి తిరిగి పొందవలనని ఆశింపకుడు, అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్నతుడుగు దేవుని బిడలగుదురు. ఎలైనా ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకు మేలు చేయును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైన బిడలారా, జూన్ నెలలో మనము యేసు ప్రభు యొక్క తిరుహృదయ పండగ కొనియాడుతూ ఈ నెల మొదటి నుండి చివరి రోజుల వరకు తిరుహృదయ యేసునాథుని తిరుహృదయ ఆ నమస్కారము చెప్పుకొని ప్రత్యేకముగా మనము తిరుహృదయ ప్రేమ యేసయ్య తిరుహృదయ ప్రేమ అనుభవించినటువంటి బిడలముగా ఉన్నాం. ఈ సమయంలో యేసు ప్రభు మనకు లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 35వ వాక్యములో మనకు తెలియచేసిన కార్యమేమనగా 6వ అధ్యాయం 35 మనం ఒకసారి చూస్తాము. అక్కడే మనం చూచేది 2 కార్యములే. శత్రువుని ప్రేమించుడు, మీకు అప్పు ఉండకూడదు. కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగి పొందవలేనని ఆశపడకుడు, అప్పుడు మీకు గొప్ప బహుమానమును లభించును. మీరు సర్వోన్నతుని దేవుని బిడలుగా మారుతారు. కారణము మీ క్రియల ద్వారా దేవుని మహిమపరచాలి. ఆ మహిమపరచటానికి తిరుహృదయ ప్రేమ మనలోనికి అధికముగా అదనముగా దేవుడు అనుగ్రహిస్తున్నా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25-27 వాక్యములో ఇలాంటివి సందేశాన్ని ప్రభు మనకు తెలియచేస్తున్నాం. ఒక్కసారి మనము చూస్తాము. 25వ వాక్యము. అక్కడే
భౌతికమైనటువంటి కాయిక అభ్యాసం గురించి తెలియచేస్తున్నాం. పోటీలో పాల్గొను క్రీడాకారుడు తన్ను తాను కఠిన శిక్షణకు లోబరుచుకొనెను. అశ్వాసదమగు క్రీడమునకై వారు అట్లు చేయుదురు, కానీ శాశ్వతమగు దానికై మనము ఆ విధముగా చేయుదము. చూడండి, శాశ్వతమైన కిరీటం పొందటానికి మనం ఆత్మీయంగా ఒక పోరాటమే మన క్రైస్తవ జీవితం. కాబట్టి మీ శత్రువుని ప్రేమించుకొని, కీడు చేసిన వారికి మేలు చేసుకొని, అప్పు అడిగిన వారికి అప్పు ఇచ్చి వారిని ఈ పోరాటములో మీరు సర్వ ప్రయత్నముతో దేవుని యొక్క ప్రేమ పొందాలని ప్రభు అంటున్నాం. ఆదికాండములో మనం చూస్తుంటే 13వ అధ్యాయము 8వ వాక్యములో ప్రభు తెలియచేసేది అబ్రాహము లోతుకు చెప్పటమేమనగా, నీవు ఇదిగో మనం ఇద్దరం కలిసి మన దగ్గర ఉన్నటువంటి వృత్తులు కలిసి పనివాళ్ళు కలిసి ఆడొద్దు, జగడం ఆడొద్దు. అలాగ జగడం ఆడకుండా ఉండటానికి మీకు ఇష్టమున్న చోటుకు మీరు వెళ్ళు. మీరు తూర్పు వెళితే నేను పడమరకి వెళుతా, మీరు దక్షిణానికి వెళితే నేను ఉత్తరానికి వెళుతా. అలాగే ఆ సహోదరుడి పుత్రుడు కోసము తన జీవితంలో ఆ ప్రేమ నిలబడటానికి తాను అనుభవించినటువంటి నష్టములు, దీని ద్వారా దేవుడు మహిమ పొంది ఉన్నారు. కాబట్టి ఆదికాండము 13వ అధ్యాయం 18వ వాక్యములో మనం చూస్తుండే అక్కడే అబ్రాహం ఇటువంటి తనకు దొరికినది నష్టమైన ఏం పంట లేనిటువంటి ముళ్ళ తిప్పలు ఉన్నటువంటి ఆ భూమి, సారవంతమైన భూమి అందా ఆ లోతు ఆక్రమించినారు. కానీ దానిలో దేవుని యొక్క మహిమే ఉంటుంది అని అనుకొని దేవుని ఇష్టప్రకారం నడవడానికి అబ్రాహము తనకు తాను సమర్పించుటకు బలిపీఠం సమర్పిస్తున్నాం. 18వ వాక్యం. అందుచే అబ్రాము తన పరివారముతో తరలి వెళ్ళి హెబ్రోను మండలమున మామ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షముల సమీపమున నివసించెను. అక్కడ దేవునికి పూజాపీఠము నిర్మించారు. చూడండి, అక్కడే ఒక పూజాపీఠం నిర్మించినారు, కానీ పూజ చేయలేదు. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 16, 17 వాక్యములు మనం చూస్తుండే, ఇదిగో నీవు దేవుని యొక్క మాట విని నడిచినప్పుడు నీకు అసాధ్యమైన కార్యాలను నేను చేస్తాను. అప్పుడు దేవుని యొక్క మాట వినలేకపోతే నీ ప్రార్థన చేసినప్పుడు నేను ముఖం తిప్పుతున్నాను అని కూడా అక్కడ తెలియచేస్తున్నా. చూడండి, ఇప్పుడు దేవుని యొక్క మాట విని మనం జీవించాలంటే ఇదిగో ప్రభు ఒక గొప్ప వాగ్దానము నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యములో మనకు తెలియచేస్తున్నాం. 15వ అధ్యాయం 26వ వాక్యములో కుడి చేయి పైకెత్తి నీ దేవుడైన ప్రభువుని ప్రవచనములను శ్రద్ధగా విని ఆయన దృష్టిలో మంచి క్రియలు చేసుకొని ఆయన ఆజ్ఞలను శిరస వహించి ఆయన చట్టములను తప్పగా పాటించనచ్చో నీకు ఉపశమనం కలిగించునా ప్రభువే నేను అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి నా క్రియలలో గాని నా తలంపులో గాని ఎల్లవేళలా మీకు ధర్మమైన కార్యములు చేయటానికి కృపను మాకు అనుగ్రహించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియలారా, యేషయా 52వ అధ్యాయము 5, 6 వాక్యములో మనం చూస్తుండే ఆ దేవుడు ఇలాగే దేవుని యొక్క ఆజ్ఞ శిరస వహించి ఆ చట్టములు పాటించిన వాడికి దేవుడిచ్చిన బహుమతి అక్కడ మనం చూడవచ్చు. 52వ అధ్యాయం 5, 6 వాక్యములు ఒకసారి మనం చూస్తాము. కానీ ఇప్పుడు జరిగినదేమిటి? శత్రువులు మిమ్ము బాబిలోనియాలకు బదిలీలుగా కొనివచ్చిరి. మీ యజమానులు ప్రగల్భములు పలికి నిరంతరము నన్ను అవమానించుచున్నారు. ఆ రోజున నా జనులు నా నామమును తెలుసుకొందురు. ఉన్నవాడను నేనే వారితో మాట్లాడుచున్నానని
వారు ఆ రోజున తెలుసుకొందురు. చూడండి, దేవుని యొక్క నామం తెలుసుకునేటువంటి రోజు వస్తుంది. ఎంత శత్రువులు వచ్చినప్పుడు కూడా మీరు ఆజ్ఞలు పాటించినప్పుడు 12-13 వాక్యములు ఆ వాగ్దానం కూడా మనకు తెలియచేస్తున్నా. మరి యేషయా 52:12-13. కానీ మీరు వేగిరముగా వెళ్ళిపోనక్కర్లేదు, వేగముగా వెళ్ళిపోవాలని అక్కర్లేదు, ఇచ్చటి నుండి పారిపోనక్కర్లేదు, ఇచ్చటి నుండి శత్రువులను చూసి పారిపోవడానికి అక్కర్లేదు. ప్రభువు మీకు ముందుగా నడుచును. ప్రభువు మీకు ముందుగా నడచును. ఇంకా ఇశ్రాయేలు దేవుడు మీ వెనువెంట వచ్చును, మిమ్ము కాపాడును. నిన్ను కాపాడును. అప్పుడు కాపాడిన దేవుడే. ఆ కాపాడిన దేవుని మన దగ్గరే నుండి మనం చేసినప్పుడు ఈ జీవితంలో, ఈ పోరాట జీవితంలో, ఈ ప్రయాణములు దేవుడు నాతో ఉన్నారని ఒక నిజ సత్యాన్ని మనకు అర్థమవుతుంది. అలాగ మనం జీవించినప్పుడు ప్రియులారా, యోహాను సువార్తలో 6:27 వాక్యములో, ఇదిగో మీరు ఈ లోకములో ఉన్నప్పుడు మీకు కృషి చేయవలసిన పని ఏమిటి? నశ్వరమైనటువంటి అప్పాని కోసం, రొట్టె కోసం మీరు బ్రతకాలి. అది మీరు వెతకాలి. ఇప్పుడు దేవుని యొక్క నిత్య జీవం ఇచ్చినటువంటి, ఆ సౌఖ్యం స్వస్థత ఇచ్చినటువంటి, ఆత్మకు విడుదల ఇచ్చినటువంటి ఆ దేవుని యొక్క హితాన్ని, ఆ దేవుని యొక్క వచనాన్ని మీరు వెతకాలి. ఆ యోహాను గారు రాసిన సువార్త 6:27. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు, నిత్య జీవము చేకూర్చు శాశ్వతమైన భోజనాన్ని కొరకు శ్రమింపుడు, మీరు శ్రమించాలి. అప్పుడు ప్రియులారా, మన యొక్క గురి ఏమి? శాశ్వతమైన భోజనం. సామెతల గ్రంథంలో 10:7 వాక్యములు 11 వాక్యములు ఇదే మాటలు దేవుడు అంటున్నారు. ఈ శాశ్వతమైన భోజనం దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు వస్తుంది. అలానే సామెతల గ్రంథం 11:5 వాక్యములు కూడా ఈ దేవుడు ఈ వాక్యాన్ని మనకు అందించి మనల్ని ముందుకు నడిపిస్తున్న కీర్తన 111:117 వాక్యముల ప్రభు తెలియచేయనిది ఏమనగా 119:111. నీ శాసనములు నేను శాశ్వత వారసత్వముగా చేసుకొంటిని. చూడండి, నీ శాసనములు శాశ్వత వారసత్వముగా నేను చేసుకొంటిని. అవి నా హృదయమునకు ఆనందమును ఒసగును. అది నా హృదయానికి ఎల్లప్పుడు ఆనందం ఇచ్చినటువంటి దేవుని యొక్క శాసన. ఈ శాసనాన్ని మనం పాటించిన, శిరసా వహించినప్పుడు మన నీతి పాటించిన, ధర్మబద్ధంగా జీవించినట్టు వ్యక్తులుగా మారుతారు. అందుకే రోమిలకు రాసిన పత్రికలు 8:14 వాక్యముల ప్రభు 17 వాక్యముల ప్రభు తెలియచేసేది ఏమనగా 17 వాక్యము, రోమిలకు రాసిన పత్రిక 8:17. మనము పుత్రులము గనుక వారసులము, నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొని ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము. చూడండి, మనము క్రీస్తునితో పాటు భాగస్థులుగా ఉండి ఆయన మహిమలో చేరటానికి 27 వాక్యంలో కూడా ఇది ప్రభు తెలియచేస్తున్నా. అప్పుడు భాగస్థులుగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలగించాలి, శిరసా వహించి పాటించినప్పుడు నీకు ఉపశమనం కలిగించిన యావినే నేను. ఇదే జెఫన్యా గ్రంథములో మనం చూస్తుండే 3:15 వాక్యములో, ఇదా ఇశ్రాయేలు రాజు అయిన ప్రభు మీ నడుమే ఉన్నాడు, ఇంకా నీవు ఎట్టి కీడులకు భయపడానికి అక్కర్లేదు. ఆయన నిన్ను కాపాడిన దేవుడు. ఆ దేవుడు, ఇది యోబు గ్రంథములో 22:12 వాక్యములో ప్రభు తెలియచేసిన సత్యం ఇది. ఇదిగో దేవుని యొక్క వాక్యాల ద్వారా పాటించినప్పుడు, ధ్యానం చేసినప్పుడు దేవుని యొక్క గొప్ప శక్తి లభిస్తుంది. కావున ప్రియమైన సోదరులారా, మన జీవితంలో ఆ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకారం జీవించినప్పుడు, ఆ వాక్యాన్ని శిరసా వహించి జీవించినప్పుడు ధర్మబద్ధమైనటువంటి నీతిపరంగా ఉన్న జీవితాన్ని నడిపించటానికి, నిత్య జీవితానికి, మన ఆత్మకు చాలా పుణ్యాలు సంపాదించటానికి సాధ్యమవుతుంది. అప్పుడు మీరు శత్రువును ప్రేమించిన వ్యక్తులుగా మారుతారు. అలానే ఎదటి మీరు యొక్క క్రియల ద్వారా మీరు దేవుని యొక్క సర్వోన్నతి బిడలుగా మారటానికి గొప్ప భాగ్యాన్ని
దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము. మీకే స్తోత్రము. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో ఈ వాక్యం యొక్క ఈ వాక్యం అనంత యొక్క శక్తితో అనంత శక్తితో ప్రతి ఒక్క బిడ్డలని ప్రతి ఒక్క బిడ్డలని వారి రోగముల నుండి, వారి రోగముల బాధల నుండి, బాధల నుండి, సమస్యల నుండి సమస్యల విడుదల నుండి ఇచ్చి విడుదల ఇచ్చి వారందరినీ వారందరినీ అనుగ్రహించండి. అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో పరిశుద్ధ రక్తంతో కడగండి. కడుగండి. పవిత్ర ఆత్మను పవిత్రాత్మను వారిలోనికి, వారి వారిలోనికి, కుటుంబములోనికి వారి కుటుంబములోనికి నింపి దీవించండి. నింపి దీవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రియులారా, ఈ ఆరాధనలో తల చుట్టూ ఉండేటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మెడ నొప్పితో బాధపడుతున్న 6 ఇద్దరిని దేవుడు తాకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. 12 మందికి అప్పుడప్పుడు దైవ స్వరం వినటానికి కృప ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. పైల్స్ రోగం ఉన్నటువంటి ఒక వ్యక్తికి దేవుడు తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాలు బలం లేకుండా నడిస్తే క్రింద పడుతుందని భయంతో ఉన్న వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. పిల్లల గురించి చాలా భంగపడుతున్నటువంటి ఒక సహోదరి చెస్ట్ పెయిన్ ఉంది ఆ సహోదరికి. అదేవిధంగా ఏదో భారంతో ఉంటుంది. అటువంటి ఒక సహోదరికి సంపూర్ణ విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎడమచ్చే పైకి లేపటానికో తిప్పుటానికో భారం మోయటానికి కుదరలేని విధంగా నొప్పి లాగా చాలా మెత్తబడి ఉన్నటువంటి ఇద్దరికి ఎడమ చేయి నుండి ఆ నొప్పి నుండి ఆ రోగము నుండి విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. నడు నొప్పితో బాధపడుతున్న 6 మందిని దేవుడు తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మొహాల నొప్పితో బాధపడుతున్న 4 దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. శ్వాసకోశంలో రోగము వలన శ్వాస లాగటానికి నొప్పి ఉంది. అటువంటి వ్యక్తికి కూడా దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. యేసయ్యా నీ ప్రేమ నా స్వందమో, నాలోన పలికిన స్తుతి గీతమో. యేసయ్యా నీ ప్రేమ నా స్వందమో, నాలోన పలికిన స్తుతి గీతమో. యేసయ్యా నీవేగ తొలి కిరణమో, నాలోన వెలిగిన రవి కిరణమో. ఈనాడు ఆరని నా దీపమో, నా జీవితానికి ఆధారమో. ఇమ్మానుయేలుగా నీ స్నేహమో, నాలోన నిత్యమోక సంబరం. యేసయ్యా నీ ప్రేమ నా స్వందమో, నాలోన వెలికిన స్తుతి గీతమో. యేసయ్యా నీవేగ తొలి కిరణమో, నాలోన వెలికిన రవి కిరణమో. ఈనాడు ఆరని నా దీపమో, నా జీవితానికి ఆధారమో. ఇమ్మానుయేలుగా నీ స్నేహమో, నాలోన నిత్యమోక సంబరం. యేసయ్యా నీ ప్రేమ నా స్వందమో, నాలోన పలికిన స్తుతి గీతమో. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకొని ఈ ఆరాధనల ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్క బిడ్డలను సమర్పించి ప్రార్థిస్తాం. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి,
యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము. జెఫన్యా 3:15 వాక్య ప్రకారము ఇశ్రాయేలు రాజు అయిన ప్రభువు నీ నడుమే ఉన్నాడు. కావున నీవింకా ఏ కీడులకును భయపడనక్కరలేదు. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలని తాకండి, ముట్టండి, అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో కడగండి, పవిత్రాత్మతో నింపి వారి కుటుంబాన్ని కూడా పవిత్రపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. జెఫన్యా 3:15 ఇశ్రాయేలు రాజు అయిన ప్రభు నా నడుమ ఉన్నాడు. కావున నీవు ఇంకా ఏ కీడుకును భయపడనక్కరలేదు. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా నల్గొండ నుండి జొడ్డు రాణి, అభిలాష రెడ్డి, బాల మరియా తేజ బిడ్డలని, మరియు ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేష రెడ్డి వారు చేసిన బిఫిన్స్ని అనుగ్రహించాలని, నల్గొండ నుండి ఫెలిన్ అలోషిఫ్ కుటుంబాన్ని అనుగ్రహించాలని, దుబాయ్ నుండి లూర్దు ఫేద రూయిన్ ఐవిన్ బిడ్డలైన దేవభక్తితో నడవాలని, దుబాయ్ నుండి జార్జ్ ఫ్రావ్ని వారిని దేవుడు నిండుగా అనుగ్రహించాలని, నల్గొండ నుండి ప్రీతం రెడ్డి సింధు విశ్వ కోసం దేవుని ప్రత్యేకంగా సహాయం అడిగి ఉన్నారు. ఆయన దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి రాయపరెడ్డి తమ బిడ్డలందరినీ క్షేమంగా దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. విజయపురం నగరం నుండి జ్యోతి టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసము, గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసము, కర్నూలు నుండి జయన్న, దయాగర్, అనిత వారి కోసము, మరియు వరంగల్ నుండి సింగరాయి, బఫాని, పాస్కా మేరీ దేవుని యొక్క ఆశీర్వాదం కోసము, కర్నూలు నుండి వి జనయిద, పి ఆనంద బాబు, వి షార్ముల దేవాశీర్వాదం కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి గోబు కుస్మా మరి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి ఫాతిమా దేవాశీర్వాదం కోసము, హైదరాబాద్ నుండి గొల్లమారి పౌలీనా దేవాశీర్వాదం కోసం, హైదరాబాద్ నుండి రోస్ మేరీ ఫాందాఫ్ దేవాశీర్వాదం కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి రామగుండం నుండి స్వర్ణ టోనీ దేవాశీర్వాదం కోసము, యూఎఫ్ఏలో నుండి ఏరవ బాల సాగిత్ రెడ్డి అక్కడే ఎంఎఫ్ స్టడీ చేస్తున్న బాగా చదవటానికి, హైదరాబాద్ నుండి సిఎఫ్ఏ కాంగ్రెషన్ సుపీరియర్ జనరల్ అయినటువంటి వట్టి జవమాలమ్మ గారు ఆ ప్రొవిన్స్ గుంటూరు ఆ సంస్థకు ఉన్న గుంటూరు ప్రొవిన్స్లో ఉన్నటువంటి 50 షౌరులమ్మ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగిన గాగిలపూర్ నుండి తిరుమల జ్యోతి, ప్రశాంత్ కుమార్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు బుత్త సముద్రము నుండి ప్రార్థన సహాయం చైతన్య మరియు తరుణ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగి హైదరాబాద్ నుండి సున్నర్ నగర్ నుండి ఏరవరాణి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగిన లూర్దు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి రోఫ్లీనా ఇన్నయ్య, బాల డేవిడ్, బాల కీర్తి దేవా బ్రైట్ ఫ్యూచర్ కోసము, వరంగల్ నుండి శోభారాణి, సుందర్ రెడ్డి మంచి అలవాటు ఉండటానికి, హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి, అంజలి అఖిల్ ఆదిత్య దేవాశీర్వాదం కోసము, హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాస్ రెడ్డి, సుచరిత, ధీరజ్ మరియు ధరుణి దేవాశీర్వాదం కోసము, గుంటూరు నుండి మల్లవరపు అమలిన్ రాజు, రాహుల్ తేజ పవిత్రాత్మ అభిషేకంతో నింపడానికి,
వైశాఖ నుండి సునీల్ కుమార్ మంచి జాబ్ ఉద్యోగం పొందటానికి తల్లి అయిన పుష్ప ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వైశాఖ నుండి చైతన్యకి బ్రైట్ ఫ్యూచర్ కోసం ఉపదేశ అందోని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కరుతి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యం కోసము. శౌరులు ఆరోగ్యరెడ్డి బ్రాహ్మణపల్లి నుండి కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. బ్రాహ్మణపల్లి నుండి చిన్నప్ప కవిత కుమారి మరియు ఆత్మీయ ప్రిన్సి మరి అరుణ్ దైవ ఆశీర్వాదం ఉండటానికి. జోసఫ్ రెడ్డి సుస్మిత ఆరాధ్య దైవాశీర్వాదం ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరీదాస్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అఖిల్ కి బ్రైట్ ఫ్యూచర్ కోసము. జర్మనీలో నుండి సింధు చందన్ రెడ్డి లయోన్ వారికి దైవాశీర్వాదం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి జయన్న తాను చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి దైవాశీర్వాదం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి రెండు చందల నుండి కరుణామేరి భవానీ మౌనిగా మరియు సాహిత్యం మరియు మనస వారి కోసము కానుక మేరీ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి బాల త్రైఫర్ రాజుకు మంచి ఆరోగ్యంతో ఉండటానికి, బిడ్డలు చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి. కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో మరీదాసు సుశీలమ్మ హరి మురళి వారి డిఎఫ్ ఎగ్జామ్ రాసి ఉన్నారు. దేవుడు నిండు అనుగ్రహించాలని. హైదరాబాద్ నుండి ట్రీఫర్ టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసం బాలేసునామల ప్రార్థన సహాయం అడిగినారు. అంబా తండ్రి యేసునామములు బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని కడగండి. పవిత్రాత్మతో వారందరిని ఆశీర్వదించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. జెఫన్యా 3:15 ఇశ్రాయేలు రాజు అయిన ప్రభువు నీ నడుమే ఉన్నాడు, కావున నీవు ఇంకా ఏ కీడులకును భయపడనక్కర్లేదు. అంబాదండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా నూతనపల్లి నుండి జయన్న అన్నమ్మ దేవాశీర్వాదం కోసము. హైదరాబాద్ నుండి క్యూన్ స్టెర్లిన్ దేవాశీర్వాదం కోసము. హైదరాబాద్ నుండి ఏరవా నిర్మల జ్యోతి ప్రార్థన గౌతమ్ రెడ్డి కుటుంబాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి స్టెల్లా మేరీ ప్రణతి జ్యోతికి మంచి ఉద్యోగాన్ని సెటిల్మెంట్ కోసము. హైదరాబాద్ నుండి ప్రియంగా మంచి ఉద్యోగాని కోసము. మరియు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మేరీ రాణి అనితకి మంచి ఉద్యోగాని కోసము. హైదరాబాద్ నుండి అశోక్ రెడ్డి స్వప్న దేవాసురం కోసము. హైదరాబాద్ నుండి వై మేరీ కోర్టులోని కేసులను తొందర పూర్తి చేయడానికి. మరియు అన్నమ్మ ప్రార్థన సహాయం తరుణ్ వారికి యూఎఫ్లో ఉద్యోగం కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి వరంగల్ నుండి దయారెడ్డి రాజదీప్తి ప్రణతి చందన్ రెడ్డి మరియు ప్రళవి తుమ్మ దిలీప్ రెడ్డి వారికి దైవాశ్వర కోసము. కర్నూలు నుండి సెంట్ బ్రిజిటియన్ కాన్వెంట్లో ఉన్నటువంటి అమ్మగారులందరూ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి సందీప్ కుమార్ ప్రార్థన సహాయం కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రభారాణి ఆరోగ్యమికి ఇంటర్న్షిప్లో మంచిగా అప్పేరు చేయటానికి. రెండు చింతల నుండి సునీత అఖిల్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. టి మార్తమ్మ దేవాశ్వర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. లక్ష్మి దేవాశ్వర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు వైశాఖి నుండి ప్రార్థన సహాయం అడిగి అందోని అవినేష్ మరియు ఫాతిమా దేవాశ్వర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి విజయమేరి ప్రశాంత్ కుమార్ మరియు విహారన్ ప్రతిశ్రీ వారి దేవాశ్వర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఎంజాలి నుండి
అన్వేష్ సుస్మిత దైవ ఆశీర్వాదంతో దాంపత్య జీవితం నడిపించడానికి ప్రార్థన సహాయం అడిగినారు. వై దిలీప్ మరియు ప్రత్యూష దైవ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము. హైదరాబాద్ నుండి గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఇన్నయ్య లోకేష్ తంబికి బ్రైట్ ఫ్యూచర్ కోసము. మరియు గల్గొండ నుండి మంచుల అరుణ్ రెడ్డి ఉద్యోగాని కోసము. ఎంజాల నుండి జోసఫ్ మేరీ విన్ఫెంట్కి మంచి ఆరోగ్యాని కోసం బాలేసినామల ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి లిల్లీ మేరీ రితిక్ పాల్ రెడ్డి మరియు ఫేద రెడ్డి వారికి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నాగర్ కర్నూలు నుండి బోయపాటి ఆరోగ్యమేరి మంచి ఆరోగ్యాని కోసము. ఆస్ట్రేలియా నుండి శ్యామళ దైవాసురం బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఒడిఫా నుండి మధు మీద వేళాంగణి మంచి ఆరోగ్యాని కోసము. మరియు టి అన్నమ్మ ఫౌడు లహారి మరియు ఆని ట్రీఫా వారికి దేవాశీర్వాదం మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి విజయ జోజీ రెడ్డి ప్రణయ్ మరియు నిషిల్ ఫ్రాన్సిస్ వారికి యూఎఫ్లో ఉద్యోగము దేవాశీర్వాదం కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు పాస్టర్ ఫాముల్ రాణి దాంపత్య జీవితంలో ఏకమై జీవించడానికి కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మెట్టు ప్రదీప్ దైవ మంచి ఆరోగ్యాని కోసము. మెట్టు ప్రియంగా ఉద్యోగాని కోసం బాలేసినామల ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినగా గాగిలపూర్ నుండి థామస్ సినిమా చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి. మరియు గుండకల్లి నుండి గువ్వుల ఆనందం అన్నమ్మ దేవాశ్వర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు బచ్చిపల్లి గ్రామస్తులు మంచి వాతావరణం ప్రసాదించి సుధాకాలములు వాన కురిపించి పైరు పంటలు మంచిగా పండటానికి వారు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగి ఖమ్మం నుండి రమాదేవి దేవాశ్వర కోసము. ఖమ్మం నుండి కార్తిక రెడ్డి దేవాశ్వర కోసము. టి ఆగినఫ్ రెడ్డి ఫాతిమా దేవాశ్వర కోసము. హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. జి రోష్లిన్ రెడ్డి రోహిత్ రెడ్డి నిహారిగా దేవాశ్వర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. టి మనోజ్ రెడ్డి రమ్య మా దేవాశ్వర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. విజయ నిర్మల జోనిఫ్ కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మేరీ ప్రవళిక దేవాశ్వర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు కానడై నుండి శేషబాబు చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి. నెల్లూరు నుండి వల్ఫా దేవాశీర్వాదం కోసము. మరియు నంద్యాల నుండి అరుణ వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము. మరియు సింధు రాకేష్ కుమార్ సంతాన కోసము అప్పు బాధలు విడుదల పొందటానికి. మరియు పెరంగిపురం పాలెం నుండి రజత్ కుమార్ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. తిరుపతి నుండి అనురూబ్ వారికి ఉద్యోగాని కోసము. ఢిల్లీ నుండి జ్యోతి దైవాసుర కోసము. హైదరాబాద్ నుండి మౌనిక రెడ్డి మంచి ఉద్యోగాని కోసము. గుంటూరు నుండి వఫవి దేవాసుర కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ఎలిజబెత్ కుమారుడై నోయల్కి దేవాసుర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని కడిగి పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు. స్త్రీల ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడినవారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. జెఫన్యా 3:15 ఇశ్రాయేలుల రాజు అయిన ప్రభు నీ నడుమ ఉన్నాడు, కావున నీవింకా ఏ కీడులకు భయపడనక్కర్లేదు. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా గావులపూరి నుండి లిల్లీ మేరీ కుమారుడికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రవళికి డండల్ ఫ్రీ సీట్ దొరకటానికి బాలేసిన అమల ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి
ఫరిద ఫున్నర్ దైవాశీర్వాదం కోసము, మరియు మరియా ఫుహాని ఫాంబోల్ దేవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి అఖిల్ జోసఫ్ రెడ్డి సంధ్య దిలీప్ వారి దేవాశీర్వాదం కోసము, మరియు సౌమ్య ప్రశాంత్ కుమార్ దేవాశీర్వాదం కోసము ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి ఏర్వ జ్యోతి నిర్మల దేవాశీర్వాదం కోసము, హైదరాబాద్ నుండి రోజమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం బాలేస్తున్నామని ప్రార్థన. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి మంచుల సుధాకర్ రెడ్డి అప్పు బాధను విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి ప్రదీప్ కుమార్ శ్యామల చిన్నమ్మ మరియు శ్యామల దేవాశ్వర కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి చిన్నమ్మ ప్రవళిగా ఉద్యోగానికి మరియు ప్రదీప్ పేద దంపతులను దేవుడు అనుగ్రహించాలని, రమంతపురం నుండి అలన్ రాణి జూలియన్ రెడ్డికి రమ్య కుటుంబానికి దేవాశ్వర కోసము ప్రార్థన సహాయ అడిగినారు. వైశాఖి నుండి కోన జీవన్ కార్తీక జ్యోతి మరియు మోహన్ వెంకట సాయి వారికి ఉన్నత పరీక్షలు ఉన్నత విజయం పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, శ్రీకాకుళం నుండి విమల కుమారి దేవాశ్వర కోసం బాలేసినామల ప్రార్థన. బళ్ళారి నుండి షైకర్ మేరీ ప్రవళిగా ఉద్యోగాని కోసము, అన్వేష ఉద్యోగాని కోసము, సిస్టర్ లావణ్య దీపక్ మరియు శ్రీకాంత్ దేవాశ్వరతో ఉండటానికి ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి అదురి ఫుర్జన్ రెడ్డి దేవాశ్వరతో ఉండటానికి, సిస్టర్ అన్నా మేరీ ప్రణతికి మంచి మ్యాచింగ్ కోసము, ప్రదీప్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము బాలేసినమ్మల ప్రార్థన. హైదరాబాద్ నుండి రాజారెడ్డి మరియ గొరైతి కుటుంబము దేవాశ్వరం కోసము, మరియు తణుకు నుండి విశ్వరావు అరుణ మేరీ దేవాశ్వరం కోసము, తణుకు నుండి శేషుబాబు నిర్మలదేవి దేవాశ్వరం కోసము, తణుకు నుండి నిర్మల ఇన్నమ్మ దేవాశ్వరం కోసము బాలేసినమ్మల ప్రార్థన. మడంపల్లి నుండి సిస్టర్ రూబీ అక్కడ ఉన్నటువంటి కాన్వెంట్లో సమస్యలన్నీ తీర్చడానికి మంచి ఆరోగ్యం కోసం బాలేసినమ్మల ప్రార్థన. వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి రోజా అఖిల్ రెడ్డికి మా బ్రైట్ ఫ్యూచర్ కోసం, మరియు హైదరాబాద్ నుండి ఏరవాసి లీవమ్మ రవీంద్ర రెడ్డికి ఉద్యోగము, రాజేష్ రెడ్డికి ఉద్యోగాని కోసము అప్పు బాధను విడుదల పొందటానికి, మరి పెరంగిపురం నుండి అల్లం సుందరమ్మ సతీష్ రెడ్డి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి తాడేపల్లి నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి తల్పాని ప్రకాష్ మరియు ఫాతిమా సింధు దేవాశ్వర కోసం ప్రార్థన సహాయ అడిగినాడు. హత్వా నుండి విజయ్ ప్రణయ్ మరియు స్మితిల్ వారికి దేవాశ్వర కోసం బాలేసినామల ప్రార్థన. వీరప్రకాశరావు మంచి ఆరోగ్యాన్ని కోసం బాలేసినామల ప్రార్థన అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మరియు జడ్చర్ల నుండి లలిత అప్పు బాధలను విడుదల పొందటానికి బాలేసినామల ప్రార్థన సహాయ అడిగినారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి మర్నేని ప్రదీప్ మరియు రూబా ఆరది ప్రార్థన సహాయ అడిగినారు. మరియు తిరుపారెడ్డి కళ్యాణి జోన్ బి ప్రార్థన శ్రీకాంత్ ప్రార్థన సహాయ అడిగినారు. మరియు శ్రీకాకుళం నుండి జీవన రత్నం ఎలిజబెత్ దేవాశ్వరం కోసము, కానడై నుండి ప్రణతి అన్వేశ్వరెడ్డి దేవాశ్వరం కోసము, నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ దేవాశ్వరం కోసము, నల్గొండ నుండి కీర్తన అభిలాష్ కీర్తన దేవాశ్వరం కోసము, నల్గొండ నుండి మిథున్ ప్రియంగా దేవాశ్వరం కోసము ప్రార్థన. విజయవాడ నుండి ప్రభాకర్ రావు సింధు దేవాశ్వరం మంచి మ్యాచింగ్ కోసం ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి సుధారాణి
దేవాసుర కోసం ఖమ్మం నుండి పద్మ, దేవాసుర కోసం బాలేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. జెఫన్యా 3:15 ఇశ్రాయేలు రాజు అయిన ప్రభు నీ నడుమై ఉన్నాడు, కావున నీవు ఇంకా ఏ కీడులకు భయపడనక్కర్లేదు. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిని సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా కర్నూలు నూతనపల్లి నుండి అందోని మార్తమ్మ, పూజిత పృథువి దేవాసుర కోసము, హైదరాబాద్ నుండి ఏరవ శౌర్యరెడ్డి నిఘారిగా దేవాసుర కోసము, నల్గొండ నుండి శైలజ మరియు ప్రీతి ఆరోగ్యం ప్రమోషన్ కోసం బాలేసిన ప్రార్థన. హైదరాబాద్ నుండి ఏరవ మర్రెడ్డి సింధు వారు దేవాసుర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి రజీనా ఇన్నారెడ్డి, నిఖిల్ రెడ్డికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము, వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. ఈద నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యం కోసము బాలయేసునామల ప్రార్థన. ఈదల నుండి గోళ జ్యోతి, కీర్తి, థోమస్, జోఫ్నా తంబి వారికి దేవాసుర కోసము. ఈదల నుండి గురముచ్చు వినోద్ దేవాసుర కోసము. ఈదల నుండి సౌజన్య కుటుంబాల శాంతి సమాధానం కోసము. వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ అనిత, రాజేష్, అజయ్ దేవాసుర కోసము. హైదరాబాద్ నుండి లూర్దు రెడ్డి జ్యోతి అప్పు బాధను విడుదల పొంది వారు నడిపించిన హాస్టల్ మంచిగా జరగటానికి బాలయేసునామల ప్రార్థన. మరియు అమరావతి నుండి భారతి, కావ్య, అంజలి మరియు దీపిక మరియు రామారావు దేవాసురతో ఉండటానికి. నల్గొండ నుండి ఫెలస్టీన్ దేవాసురాధ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తిమ్మాపురం నుండి తేజారెడ్డి రమ్య ప్రార్థన అఖిల్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి ఆస్ట్రేలియా నుండి కడగం తేజారెడ్డి మంచి ఉద్యోగాని కోసము. హైదరాబాద్ నుండి మారపల్లి కవిత, అజయ్ వారికి ఉద్యోగంలో కుటుంబంలో శాంతి సమాధానం కోసము. తాడేపల్లి నుండి పద్మావతి మరియు ఫరిదా మేరీ దేవాసురాధ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు తాళచెరువు నుండి సందీప్ రెడ్డి మరియు నవీన్, ఫరిదా దేవాసురాధ కోసం మంచి అలవాటు ఉండటానికి మరియు ప్రార్థన సహాయం అడిగిన మార్తమ్మ, మేరీ, ఉదయ భాస్కర్, రవి, తేజ, కీర్తి, ఎఫ్ మేరీ వారికి దేవాసురాధ కోసము. హైదరాబాద్ నుండి రూబా హాఫ్పికకి ఐఐటి ఎగ్జామ్ మంచిగా రాయటానికి. ప్రవీణ్ కుమార్కి మంచి ఉద్యోగాని కోసము మరియు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కొల్లపల్లి నుండి శైలజ దేవాసుర కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరిని నింపండి. దేవప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. జెఫన్యా 3:15 ఇశ్రాయేలు రాజు అయిన ప్రభు నీ నడుమై ఉన్నాడు, కావున నీవు ఇంకా ఏ కీడులకు భయపడనక్కర్లేదు. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినట్టునే ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా గుంటూరు నుండి లూర్దు మేరీ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం. హైదరాబాద్ నుండి నవీన్, ఫరిదా మంచి అలవాటు ఉండటానికి. మరియు హైదరాబాద్ నుండి పుష్పకుమారి, సైమన్ అప్పు బాధను విడుదల పొంది వారి సొమ్ముడిపోవటానికి. మరియు గోల్కొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి వారు
కట్టినటువంటి హౌస్ తొందర పూర్తి చేయడానికి, మరి నల్గొండ నుండి బాల, ఉమేష్, జయప్రకాష్, నిర్మల, రంజీన్, రాగుల్ తేజ వారికి దైవాశీర్వాదం ఉండటానికి, హైదరాబాద్ నుండి ఏర్వ ఆనందరెడ్డి బిఫిన్ మంచిగా జరగటానికి, మరి తాలే చెరువు నుండి ఏర్వ విజయకుమారి, చిన్నపరెడ్డి వారు దైవాశీర్వాదం ఉండటానికి, మరి తాలే చెరువు నుండి దిలీప్, దివ్య దైవాశీర్వాదం ఉండి బిఫిన్ ఫినాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, లండన్ నుండి ఆశీష్ రెడ్డి మంచి ఆశీర్వాదం పిఆర్ విఫ ఉద్యోగం కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి మార్గరేట్ మంచి ఆరోగ్యాన్ని కోసము, హైదరాబాద్ నుండి రాణి పఫ్ఫల వంశీ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. తాలే చెరువు నుండి ఏర్వ శైలమ్మ, వెన్న శ్యామల, రాజశేఖర రెడ్డి, రైనియ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి వరంగల్ నుండి మంజుల, సునీల్ రెడ్డి, భరత్ మరియు ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయ భరత్, సంజిత్ వారి బిడలు దైవాశీర్వాదం ఉండటానికి, సంతాన భాగ్యముతో ఉండటానికి ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి అరుణారెడ్డి, వినయ్ కుమారు మరియు కార్తీక మంచి ఆరోగ్యంతో ఉండటానికి, మరియు కత్తువా నుండి అన్నమ్మ దైవాశీర్వాదంతో ఉండటానికి, మరియు మహమూద్ నగర్ నుండి పి అన్నమ్మ దైవాశీర్వాదం ఉండటానికి, వెల్లట్టు నుండి మేరీ రమణ అప్పు బాధలను విడుదల పొందటానికి, వాళ్ళ యేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామలో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. జెఫన్యా 3:15 ఇశ్రాయేలు రాజ్యం అయిన ప్రభు నీ నడుమే ఉన్నాడు, కావున నీవు ఇంకా ఏ కీడుకును భయపడడానికి అక్కర్లేదు. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా నల్గొండ నుండి అంతోణిరెడ్డి నక్షత్రం కుటుంబం బిడ్డలందరి కోసము, మరియు జంగం నుండి ఆరోగ్యమ్మ కుమారుడు కోసము, మరియు ఆస్ట్రేలియా నుండి ఉషా, అలన్, కళ్యాణి, మరియు జాన్ బి, యుగంధర్ రెడ్డి వారి కోసము బాలేసినమ్మల ప్రార్థన. నల్గొండ నుండి గుంటూరు నుండి పుత్తోట ప్రభాకర్ మరియు శౌరి రాణి ఆరాధ్య కోసం ప్రార్థన సహాయ అడిగినారు. తుమ్మ బాలారెడ్డి మంచి ఆరోగ్యం కోసము, మరి కానడలో జోసఫ్, దివ్య సంతాన భాగ్యం కోసం బాలేసినమ్మల ప్రార్థన. హైదరాబాద్ నుండి జ్యోతి, రవి బిడలు నీట్ ఎగ్జామ్లో మంచిగా విజయవంతం పొందటానికి, మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి కరీంనగర్ నుండి అంతోణిరెడ్డి మంచి మార్గంలో నడవడానికి, మరి ఖమ్మం నుండి బాటగిరి నాగమణి, ప్రసాదరావు, విజయ రోస్లి దేవాసుర కోసము, హైదరాబాద్ నుండి అన్నమేరి, వినయ్ విశ్వ కోసము, మరియు తుమ్మ శిలివారెడ్డి, నిర్మల, శంషాబాద్ నుండి సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము, మరి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు సౌమ్య, కరుణాకర్ బిడ్డలు దేవభక్తితో నడవడానికి, తాడేపల్లి నుండి ప్రణయిది, ప్రమీళ దేవాశ్వర కోసము, మల్లవరపు జోసఫ్ రెడ్డి అప్పుబాధలు విడుదల పొందడానికి, హేదు కుమారు యుఎఫ్ఎల్ ఉద్యాన కోసము బాలేసినామల ప్రార్థన సహాయ అడిగినారు. వరంగల్ నుండి జ్యోతి, ఇన్నయ్య రెడ్డి, దీప్తి, భరద్ దేవాశ్వరతో ఉండటానికి, ఎం లక్ష్మి, మరియా భాను మరియు తరుణ కుమార్ దేవాశ్వరతో ఉండటానికి, హైదరాబాద్ నుండి ఉడుమల మేరీ, మాధవి, జోజి రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి ఖమ్మం నుండి బాలరాజు, సౌజన్య బిడలు మంచి ఉద్యోగం పొందటానికి, హైదరాబాద్ నుండి
ఫ్రావంతి చిన్నపారెడ్డి కుటుంబము దేవాశీర్వాదంతో ఉండటానికి, హైదరాబాద్ నుండి అనిత రాయపరెడ్డి దేవాశీర్వాదంతో ఉండటానికి బాలేసునామల ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియ సుందరి, సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ జ్యోతి, సిస్టర్ జోజీ, సిస్టర్ విన్సెంటీనా మా దైవ ఆశీర్వాదంతో మంచి ఆరోగ్యం ఉండటానికి బాలేసునామల ప్రార్థన. మరియు సుందర్ రెడ్డి మడంబళ్ళి నుండి సుందర్ రెడ్డి కాంచన యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం, ఫాదర్ రవి దైవాశీర్వాదంతో ఉండటానికి విదేశంలో ఉంటున్నారు. దైవాశీర్వాదం కోసము ప్రకాశమ్మ మడంబళ్ళి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఫరీదా బాలరెడ్డి తాము చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, మరియు ఆరోగ్యరెడ్డి, అనుదీప్ రెడ్డి, అభిలాష్ రెడ్డి దైవాశీర్వాదం ఉండడం మంచి ఉద్యోగాని కోసము, మరి హైదరాబాద్ నుండి మేరీ మార్తా రిత్తిమాకి దైవాశీర్వాదం ఉండటానికి, నల్గొండ నుండి గుంటూరు నుండి కాదరి జీసస్ దేవారెడ్డికి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి శిలివమ్మ దైవాశీర్వాదం కోసం బాలేసునామల ప్రార్థన. హైదరాబాద్ నుండి జ్యోతి జోసఫ్ సునీల్ రెడ్డికి మంచి ఉద్యోగము, మనీష్ రెడ్డి దైవ సేవ చేయడానికి వెళ్ళారు. దైవ సేవలో ఉండటానికి, వైశాఖి నుండి సంధ్యారాణి ననోజకి మంచి ఉద్యోగాని కోసము, గుంటూరు నుండి స్వరాజ్ ప్రస్తుత రూబేష్ రాయనికి పిఆర్ విశ్వ కోసం, హైదరాబాద్ నుండి వరండల విజయ నిర్మలకి ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి తుమ్మ ఇన్నాఫమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం దైవాశీర్వాదం కోసము, నల్గొండ నుండి ఏరవాళ్ళు ఊర్దుమేది దైవ మంచి ఆరోగ్యాన్ని కోసము, అనంతపురం నుండి మేరియమ్మ దేవాశీర్వాదం కోసము, నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ శౌరెడ్డి దేవాశీర్వాదంతో ఉండటానికి, మరియు జోన్ సుగీత్ బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలేసునామల ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి హైదరాబాద్ నుండి రత్న కుమారి కోసము, శ్రీకన్య ఫుర్ది వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, హైదరాబాద్ నుండి పుష్పాంజలి మా దేవాశీర్వాదం కోసము, టిఆర్ బాలరెడ్డి శాంతి దేవ కుటుంబ సమాధానం కోసము, భవానీ ప్రార్థన సహాయం గురువా రెడ్డి కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. పోతిరెడ్డి శ్రీనివాస్ శ్రావణ్ జోసఫ్ షౌరెడ్డికి పిఆర్ విశ్వ కోసము, మరియు మంచి మ్యాచింగ్ కోసము, బాలస్పందన మరియు ప్రదీప్ రెడ్డి హైదరాబాద్ నుండి దేవాశీర్వాదం కోసము, దిలీప్ అన్వేశ్వరెడ్డి దేవాశీర్వాదం కోసము, నల్గొండ నుండి ప్రార్థన సహాయం కరుణాశ్రీ నీట్ ఎగ్జామ్లు మంచిగా విజయం పొందటానికి, కర్నూలు డోని నుండి శేఖర్ రెడ్డి ఉషారాణి దేవాశీర్వాదం బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరియు మలేషియా నుండి ఫెబాస్టి దేవాశీర్వాదం కోసం బాలేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారందరినీ దీవించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. జఫనియా 3:17 ఇశ్రాయేలు రాజు అయిన ప్రభు నీ నడుమే ఉన్నాడు, కావున నీవింకా ఏ కీడులకును భయపడనక్కర్లేదు. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి అనిత కిరణ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, స్ఫూర్తి విశ్వ కోసము మంచి మ్యాచింగ్ కోసము, వైశాఖి నుండి జోసఫ్ ప్రేమ్ కుమార్ మంచి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి వెల్డింగ్ చేసినందుకు బిడ్డల దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి సుమలత శ్రావణ్ రెడ్డి దేవాశీర్వాదం కోసము, హైదరాబాద్ నుండి ఏరవ మాధవి బాల స్నేహ రెడ్డి బక్కట దేవాశీర్వాదం కోసము, హైదరాబాద్ నుండి పవిత్ర జిత్ రెడ్డి అప్పు విడుదల ఉంది మంచిగా నడిపించడానికి, నల్గొండ నుండి ప్రదీప్ రెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి హృదయరాజు అదే మంచి ఆరోగ్యాని కోసము, గుంటూరు నుండి శారద
దేవాశీర్వాదం కోసము బాలయేసునామల ప్రార్థన. మరియు ఖమ్మం నుండి భార్గవ రెడ్డి సహజ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి సౌమ్య బిడ్డలైన పవాని, వినీష్ రెడ్డి, శౌర్ రెడ్డి కోసము ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి కె ఆరోగ్య రెడ్డి, శోభారాణి, కె జోస్నకి బ్రైట్ ఫ్యూచర్ కోసము. గుంటూరు నుండి రాయపరెడ్డి లదా, ప్రణీల్ రెడ్డి, బిందు దేవాశ్వర కోసం. సందీవరెడ్డి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి. మరియు తాలేపల్లి నుండి సుందరి ఇన్నారెడ్డి దేవాశ్వర కోసము. మరియు మరియా కావ్య జోసఫ్ రెడ్డి సంధానాని కోసము బాలయేసునామల ప్రార్థన సహాయ అడిగినటువంటి సింగారెడ్డి సింగారెడ్డి బాలాను రాజేష్ సంధాన భాగ్యాని కోసము. తుమ్మ మర్రెడ్డి ప్రణది సంధాన భాగ్యాని కోసం. ఫినాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి. ప్రేమ్ సాగర్ మంచి ఉద్యోగాని కోసము. సాగరిగా నల్గొండ నుండి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము. హైదరాబాద్ నుండి జల్పూర్ రెడ్డి కుటుంబము దేవాసుర కోసము. హైదరాబాద్ నుండి జ్యోతి సురేష్ దేవాసుర కోసము బాలయేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారందరినీ పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మేము సమర్పించినటువంటి ప్రతి ఒక్క బిడ్డలని అనుగ్రహించండి, దీవించండి. వారి ఉద్దేశములను, కోరికలను, వారి కుటుంబాన్ని కూడా అనుగ్రహించండి. ఈ ఆరాధన ద్వారా వారిలోనికి పవిత్రాత్మను నిండుగా అనుగ్రహించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాట పాడతామా? హోయ్ పాటి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలోనే నన్ను దాచినావు. నా భారమందా నువ్వు సునావు, నన్ను సినావు హెచ్చించినావు. నీ కృపలోనే నన్ను కాచినావు, నీ కనికరమే చూపించినావు. నా హృదయలోని నీ వాక్య జ్ఞానం, నా మదిలోని నీ నామ స్మరణం. నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి, నిన్నే పూజించి నీలోనే ధరించి. యేసయ్య నీ ప్రేమ నా సొంతమో, నాలోన పలికిన స్తుతి గీతమో. యేసయ్య నీవేగ తొలి కిరణమో, నాలోన వెలిగిన రవి కిరణమో. ఈనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. నిత్య సహాయ మాతా ప్రతిష్ఠా జపం. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ, మా తల్లి,
మేము మా కుటుంబమును మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాణిగాను యేసు ప్రభువు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మర్యాద నమ్మకస్థలముగా ఉండుటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మా మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచున్నరి. ఈ వాక్యము యొక్క అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి. ఆత్మ శరీరములను మా మనస్సులను సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రములో ప్రతి ఒక్క బిడ్డల్ని ఆశీర్వదించమని, ఈ ఆలయంలో ఇప్పటి వరకు వచ్చి వెళ్ళిన వారందరినీ దీవించమని, అక్కడ ఉన్నటువంటి సేవ చేసినటువంటి బిషప్ తండ్రి గురువులని అమ్మగారుల ఉపదేశగారందరినీ దీవించమని, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. వచ్చే వారములో రాబోచున్న బిడ్డలందరినీ అనుగ్రహించండి. ఇప్పుడు ఉన్నటువంటి వారిని కూడా అనుగ్రహించండి. ప్రభా, ఈ ఆలయంలో వచ్చి మీ పవిత్ర నామాన్ని స్తుతించిన వారిలోనికి మీ ఆత్మను నిండుగా దయచేయమని, వారి కుటుంబాన్ని కూడా అనుగ్రహించమని, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. ప్రియ దైవ ప్రజలారా, దివ్య ప్రస్తుత ఆరాధన యొక్క ఆశ్వర సమయము మోహరించి మన కుటుంబాన్ని ఈ వారము గత వారములో దేవుడిచ్చిన అనుగ్రహానికి, రాబోయే వారములో దేవుడిచ్చినటువంటి రోజులకు దేవుడిచ్చిన రాబోవచ్చిన అనుగ్రహానికి అన్నిటికీ వందనాలు తెలియచేస్తూ దేవుని సన్నిధిలో మనం మొరబెట్టుకుంటాము. ఆ తండ్రి యేసు నామమున మమ్మల్ని ఆశీర్వదించండి అని దాహమతో ప్రార్థిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము
ഹല്ലേലൂയ 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 ജപമാലേ മായുധം ജപമാലേ മാസാദനം ജപമാലേ മായുധം ജപമാലേ മാസാദനം ജപമാലേ മായുധം ജപമാലേ മാസാദനം ജപമാലേ മാരക്ഷണദ്വാരം ജപമാലേ മാധന്യത ജീവം ജപമാലേ മാരക്ഷണദ്വാരം ജപമാലേ മാധന്യത ജീവം ജപമാലേ മായുധം ജപമാലേ മാസാദനം വിനമ്രതകോ സാത്വികതകോ നിലയം ജപമാല വിനമ്രതകോ സാത്വികതകോ നിലയം ജപമാല വിഘ്നതകോ വിവേകാനിക്ക് മൂലം ജപമാല വിഘ്നതകോ വിവേകാനിക്ക് മൂലം ജപമാല ജപമാലേ മായുധം ജപമാലേ മാസാദനം ജപമാലേ മായുധം ജപമാലേ മാസാദനം